హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి ఉస్తాద్ థియేటర్కల్ ట్రైలరు రిలీజ్ అయిందనమాట. అసలు ఇప్పటి వరకు సినిమాకి అసలైన కిక్ రాలేదే, దొరకలేదే. ఎప్పుడో దేక్లేంగే సాలాతో ఒక రేంజ్లో ఊపారు, ఆ తర్వాత కొంచెం సోసోగా మాత్రమే నడుస్తుందే, ఇంకా ఆ కిక్ రాలేదేంటా అనుకున్నాం. కిక్కుతో పాటు ఆ లెక్కలు తేల్చడానికి మళ్ళీ హరీష్ శంకర్ గారి కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇంకొక పక్క బ్యాక్గ్రౌండ్కి అమ్మ మొగుడు, బీజిఎంకి అమ్మ మొగుడు తమన్ గారితో సహా సిద్ధమైపోయి వచ్చారు. థియేటర్లో ఈ నెల 19వ తారీఖు ఉగాదిన రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమాకి సంబంధించి ట్రైలర్ వచ్చింది. అది చూసేసిన తర్వాత మనం మిగతా వాటి గురించి మాట్లాడుకుందాం. అనవసరంగా టైం వేస్ట్ ఎందుకు, ఎక్కువ కాదు కొంచెం తక్కువగా చూపిస్తాను, ఎందుకంటే కాపీరైట్స్ పడతాయి కాబట్టి. జస్ట్ నాకైతే అసలు హరీష్ శంకర్ గారు టన్నుల కొద్ది డైలాగులు రాశారేమో అనిపించింది. బాబా మామూలుగా మనం హరీష్ శంకర్ గారు లేదా త్రివిక్రమ్ గారి డైలాగులకి ఎక్కువ ఇష్టపడతాం. బట్ హరీష్ శంకర్ గారి మాస్ డైలాగులు చాలా బలంగా ఉంటాయి. అర్థం భావం అవసరం. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, కామెడీ టైమింగ్ మామూలుగా లేదు అట సినిమాలో. మొత్తానికి ఏదో ప్లాన్ చేస్తారు చాలా గట్టిగా. రెండు నిమిషాలే కానీ ట్రైలరు దద్దరిల్లిపోయింది. మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైక్ కొట్టడం కాదు. భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్, ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. ఈసారి పర్ఫార్మెన్స్ ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా. హరీష్ శంకర్ గారు మామూలుగా కాదు అసలు. నాకు ఇక్కడ నాకు కళ్యాణ్ గారిని జస్ట్ కొంచెం అట్లా బ్యాక్ వచ్చి చూపిస్తా. రైట్, నాకైతే ఆ పోస్టర్ చాలా బాగా అనిపించింది. కళ్యాణ్ గారు ఆ పోలీస్ డ్రెస్సులో ఆ కుర్చీలో కూర్చుని ఒక మాస్ ఎలివేషన్స్ ఇస్తే, అసలు కూర్చుంటే చాలంతే, అది ఒక మాస్ ఎలివేషన్ అంతే. దాంతోపాటు ఒక గాజు గ్లాసు, ఎంతకన్నా ఏం కావాలండి ఫ్యాన్స్కి చెప్పండి. గతంలో ఎప్పుడో గబ్బర్ సింగ్కి సంబంధించినటువంటి డైలాగ్సే ఇప్పటికీ వాడుతూ ఉన్నాం. రాసుకోరా సాంబా అంటూ ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాను, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు, ఇలాంటి డైలాగులు రాసి మనం విని విని చెప్పి బోరు కొట్టేసింది. ఇంకా రాసుకోండి అబ్బాయిలు, కొత్త డైలాగులు వచ్చేసినాయి, ఒక రేంజ్లో ఉన్నాయి. అది కూడా అలా ఇలా కాదు, టన్నుల కొద్దీ ఇచ్చేసాడు హరీష్ శంకర్ గారు. ఆయన మార్క్ డైలాగులు ఏవైతే ఉంటాయో అది కూడా నాకైతే ఎక్కడో ఒక పూరి జగన్నాథ్ గారు అంటే ఆయన మార్క్ డైలాగులకి, ఆయన మార్క్ ఆ రైటింగ్కి చాలా ఒక అద్భుతమైనటువంటి ఫ్యాన్స్ ఉంటారు. అలాగే ఒక పక్క త్రివిక్రమ్ గారు, ఆయనకి చాలా షార్ట్లోనే అసలు అలా పడతా ఉంటాయి. వీళ్ళిద్దరిని కలిపితే హరీష్ శంకర్ గారేమో అనిపించింది. ఏమన్నా రాశారా, డైలాగులతో చాలు సినిమా మొత్తం కడుపు నింపేస్తుంది అనుకునేటువంటి టైంలో దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, దానికో పక్క ఒక రేంజ్ ఉంటుంది. ఆ తర్వాత బీజిఎంకి అమ్మ మొగుడు తమన్ గారు కూడా దిగటం, ఇంకా థియేటర్ ఏ రకంగా ఉంటుందో ఆలోచించుకోండి. పైగా ఇద్దరు హీరోయిన్లు, ఓ పక్క శ్రీలీల, ఓ పక్క రాశి ఖన్నా. ఇంకా అబ్బాయిలు సిద్ధం చేసుకోండి. ఇప్పటి వరకు అలా నడిచేటువంటి దాన్ని ఈరోజు ఈ ట్రైలర్తో అలా పెట్టేశారు. ఇంకా అర్థమైపోయింది, ఒక రేంజ్లో అందరూ రెడీగా టన్నుల కొద్దీ పేపర్లు అవి ఇవి ఏం కావాలంటాయి రాసుకుని సిద్ధం చేసుకుని థియేటర్కి వచ్చేస్తే
ఇంకా పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు, బద్దలైపోద్ది అంతే.